అన్నం తినేటప్పుడు నెమరు వేయాలి, స్నానం చేసేటప్పుడు నెమరు వేయాలి, ఇంట్లో అమ్మకి తోడుగా హెల్ప్ చేసేటప్పుడు నెమరు వేయాలి. నిత్యము ఈ 15 రోజులు, ఈరోజు 8 అంటే ఇంక 9 రోజులే, ఈ 9 రోజులు నెమరు వేస్తూ ప్రతి అంశాన్ని గుర్తు తెచ్చుకోవాలి. ఏవైతే ఇప్పుడు ఎన్నో గ్రాండ్ టెస్ట్ రాసుంటారు, ట్యూషన్స్లో రాసుంటారు, స్కూల్లో ఫ్రీ ఫైనల్స్ రాశారు, ఇప్పుడు జరుగుతున్న గ్రాండ్ టెస్ట్లు రాస్తున్నారు. అవలీలగా ఇప్పుడు నీళ్ళు తాగినట్లు మీరు రాస్తగలరు. కాబట్టి కొత్త విషయాలు ఏది చదవద్దు, చదివిన విషయాలు మాత్రమే నెంబర్ వేయమని నేను చెప్తున్నా. అయ్యో ఇది నేర్చుకోలేదే, వస్తే వచ్చింది, చాయిస్ ఉంటే చాయిస్ రాదు, వేరేది రాదు. కాబట్టి మీరేం చేస్తారంటే చదివిన విషయాలను మాత్రమే నెంబర్ వేసుకోవాలి. నెంబర్ వేసే ప్రక్రియలో నీకు ఏదైనా అనుమానాలు వస్తే ఆ అంశాన్ని తీసి ఒకసారి చదువుకొని మళ్ళీ గుర్తుకు తెచ్చుకునే పరిస్థితి తెచ్చుకోవాలి. కాబట్టి మిమ్మల్ని మీరు నమ్ముకొని, ఒకటి మనం ఉన్నామంటే మన తల్లిదండ్రులు, మనం చదివేది మన కోసము కాదు, ఈ ట్యూషన్ కోసము కాదు, రాజు సార్కి పేరు తేవాలని కాదు, మన అమ్మా నాన్నల్ని కాలరెగరేసుకునేలా మీరు నిలబెట్టాలి. ఎలా నిలబెట్టాలి? 200 మార్కులతో, 300 మార్కులతో, 600 మార్కులకి 200, 300 ఈ కాలంలో తీసుకొస్తే ఏమి ప్రయోజనమో? ఏమి ప్రయోజనం.